కైలాష్ మానసరోవర్ యాత్రకి ఎవరు ట్రావెల్ చేయాలన్నా సరే హై ఆల్టిట్యూడ్ రీజన్కి వెళ్తారు కాబట్టి ఆ హై ఆల్టిట్యూడ్ రీజన్లో మనం వెళ్ళేటువంటి యొక్క ఈ రీజన్స్ అన్నిటిలో కూడా మనకి ఎక్కడన్నా సరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఎదురయ్యే అవకాశం ఉంటుంది అని మనకు 13 to 17 రెస్ట్రిక్షన్ పెట్టారు. కానీ 2020 నుంచి మొదలు పెడితే 25 వరకు కోవిడ్ వల్ల కొద్ది కాలంగా, తర్వాత ఇండియా అండ్ చైనీస్ సంబంధించినటువంటి యొక్క సత్సంబంధం లేకుండా కొద్ది కాలంగా ఆగిపోవడంతో అప్పుడెప్పుడో 65 సంవత్సరాలు ఉండి ఇప్పుడు 5 years దాటిపోయింది కాబట్టి 70+ అయి ఉంటారు అందరూ. అటువంటి వారి గురించి ఆలోచించి ఈసారి చైనీస్ ఎంబసీలో వీసా అండ్ పర్మిట్ స్టాంపింగ్స్ అన్నీ కూడా కైలాష్ మానసరోవర్ యాత్రకి వెళ్ళడానికి అయ్యేటువంటి యొక్క పర్మిట్ అండ్ వీసాస్ అన్నిటిలో 1955 వరకు మాత్రమే మొన్నటిదాకా స్టాంపింగ్ వేసేవారు. బట్ ఇప్పుడు 1954, 53, 1952, 1951, 1950 ఇయర్ కూడా స్టాంపింగ్ అవుతుంది. సో ఇది ఒక శుభవార్త అని చెప్పచ్చు. 70+ ఉండి అయ్యో నేను ఏజ్ ఫ్యాక్టర్ వల్ల వెళ్ళలేకపోతున్నా అని బాధపడుతున్నటువంటి వారందరికీ ఇది ఒక అవకాశం. ఒక గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపునే కాదు, మీరు ఏ ట్రావెల్ ఆపరేటర్తో ఇండియాలో వెళ్ళినా కూడా 70+ ఉన్న వారికి ఇది ఒక అవకాశంగా భావించి కైలాష్ యాత్రని ఇంకా ఎక్కువ టైం లేదు కాబట్టి సెప్టెంబర్ వరకు అవకాశం ఉంది కాబట్టి వాటిని యూటిలైజ్ చేసుకోమని మనం సజెస్ట్ చేస్తున్నాము.